హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఒక చిన్న దేశపు రాజుని పెద్ద దేశపు రాజు ఓడించడం మామూలే. అదే ఒక చిన్న దేశపు రాజు పెద్ద రాజ్యాన్ని ఓడించడం చాలా పెద్ద విషయం. ఇది ఎలా సాధ్యం? చరిత్రలో సాధ్యమయ్యింది ఆగస్టు 6, 1945 రెండవ ప్రపంచం యుద్ధం కేవలం ఆర్థిక మద్యం సృష్టించడం వల్ల. అమెరికా వస్తువులు, జర్మన్ వస్తువులు ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయేవి. చిన్న దేశమైన జపాన్ నాణ్యమైన వస్తువులు తయారు చేసి ప్రపంచం విపణులతో విడుదల చేయడం వల్ల వాణిజ్యపరంగా అమెరికా మార్కెట్ని దెబ్బతీయడం జరిగింది. కావున ఆర్థిక బలం అనేది ఏదైనా చేయగలదు. జపాన్ వస్తువులతో ఒక దశాబ్ద కాలం ప్రపంచవ్యాప్తంగా ఒక వాణిజ్య మార్పు జరిగింది. ఆర్థికంగా బలపడ్డవాడు ఏదైనా చేయగలడు అనేది దీని ద్వారా రూఢి చేయబడింది. ముందు మీకు సంబంధించిన ఎన్నిటినో పక్కన పెట్టి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు చేయాలనుకున్న, సాధించాలనుకున్న వాటన్నిటినీ చేయగలగ సత్తా మీకు వస్తుంది. ఎప్పుడు ఆర్థికంగా పుష్టి కలిగి ఉండండి. దీని తర్వాతే మిగతావన్నీ. ఒక లక్షాధికారి కావాలి అనుకునే రోజులు పోయాయి. ఈ రోజుల్లో లక్షలు సరిపోవు. కోటేశ్వరుడు కావాలనే ఆలోచనతో జీవించండి. మీరు ఏదైనా ఒక పని చేయాలి లేదా ఒక గోల్ పెట్టుకోవాలంటే చిన్న చిన్నవి కాకుండా మీరు పెద్ద కోరికలు కనండి. కనడానికి ఏమీ ఖర్చు ఉండదు, రూపాయి కూడా ఖర్చు ఉండదు. మీరు కల కనాలి అంతే. మీరు గోల్ పెట్టుకుంటే పెద్ద పెద్దవి పెట్టుకోండి, బాగుంటుంది. ఎలా అంటే లక్షల్లో మీరు చూసి ఉంటారు, కానీ లక్షలు చూసిన తర్వాత కోట్లల్లో మీరు ఆశపడాలి. అప్పుడే అది మీరు చూడగలుగుతారు. లక్షలు వచ్చినాయి కదా అని లక్షలు చూసి హ్యాపీ కాకండి. లక్షలు చూసిన తర్వాత కూడా కోటి రూపాయలు చూడాలి అనుకోవాలి తప్ప మీరు లక్షల్లోనే ఇంకా ఉండొద్దు. ఆ విధంగా మీరు ఎదగాలి. అప్పుడే మీరు అందరూ మీ దగ్గరకు వస్తారు, ప్రతిదీ నీకు దొరుకుతుంది. ఏదైనా సరే చిన్న చిన్న కోరికల కంటే ఆ చిన్న లోపలనే ఉంటారు. అదే పెద్ద కోరిక కొంటే మీరు చాలా పెద్దగా, చాలా కోటేశ్వరుడిగా, మీకు ఒక హుందనంతో కూడున్న జీవితాన్ని మీరు అనుభవిస్తారు. అది అనుభవించేవాడికి తెలుస్తుంది అది ఎంత హాయిగా ఉంటుందో అనేది. స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.